ప్రత్యక్షమై ఈ యొక్క ఈశ్వరుడు ఆ పిల్లవాడిని ధ్యాన స్థితిలో నుంచి కదిపాడు. అంటే ఆ పిల్లవాడిని తాకాడు. ఈ తాకినప్పుడు ఈ హరికేశుడికి ఎలా అనిపిస్తారు? ఇప్పుడు 8 సంవత్సరాలతో ఎంతో ఘోరంగా తపస్సు చేస్తున్నటువంటి ఆ పిల్లవాడికి ఒక్కసారి తన శరీరంలోకి అమృతమే ప్రవహించిందా అంటే ఎక్కడ లేని తేజస్సు వచ్చేసింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. అలా ప్రవహించిందా అన్నట్టుగా ఆ శరీరము వజ్రాయుధముగా మారింది. అంటే ఈశ్వరుడు ఎందుకు ఇలా తాగుతాడంటే నాకు పంచిన ఒక గురుగారు చెప్పాడు, గొప్పవారి ఆశీర్వాదాలు 4 రకాలుగా వస్తుంటాయట. ఎలా వస్తుంటాయంటే ఒకటి చూపుల ద్వారా వస్తాయట, రెండవది వాళ్ళు మనకి స్పర్శగా తాకుతారట. అంటే భుజం మీద కానీ, ఎందుకంటే ఈ భుజాల మీద మన భుజశక్తి ఉంటుంది, ఈ భుజాల మీద తాకుతారంట. లేదా మనం వాళ్ళ పాద స్పర్శ చేస్తే తాకుతుంది. లేదా ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి గురు శిష్యులు వాళ్ళకి మంత్రోపదేశం కానీ, లేదా వాళ్ళ ఈ యొక్క సహస్ర కమలం మీద ముద్దు లాంటిది ఏదో ఆశీర్వాదంలో చేయో పెట్టి అలా చేస్తారు. అలా చేసినప్పుడే వీళ్ళలో ఉన్న తేజస్సు వాళ్ళకి వెళ్తుంది. అంటే మనకి అర్జునుడు పాశుపదార్థం కోసం ప్రయత్నించినప్పుడు ఈశ్వరుడు ఒక బోయేవాడిగా వచ్చి ఒక పందిని చంపి ఇది